రైతుల సంక్షేమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఇటీవల బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి దిగువకు నీటిని విడుదల చేయించారు. దీంతో సాగునీరు భువనగిరి పట్టణ శివారులో గచ్చిబావి చెరువుకు చేరుకుంది. సాగునీటి కాలువ ప్రవాహం రైతులతో కలిసి పరిశీలించి కాలువ వద్ద ఆయన ప్రత్యేక పూజలు చేశారు. రైతుల కళ్లల్లో ఆనందం చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. భువనగిరిలో మరి బసవపురం కాల్వ నీళ్లు తీసుకొచ్చి మరి అక్కడ ముత్తిరెడ్డిగూడెం దగ్గర కాల్వకు అడ్డంగా మరి కొంతమేర కట్టింగ్ కాకపోతే ఆ కట్టింగ్ కూడా చేపించి గత 5-6 రోజుల నుంచి రైతుల పొలాలు ఎండిపోతున్నాయని మరి వాళ్ళు చెప్పడం వాళ్ళ ఆవేదన అవన్నీ కూడా చూసి వాళ్ళ ఆలోచన మేరకు మళ్ళీ ఆడ ముత్తిరెడ్డిగూడెం దగ్గర ఆ కెనాల్ అడ్డంగా ఉన్న ఏదైతే కటింగ్ ఉండేనో ఆ కటింగ్ ఆ గ్రామస్తులను కూడా ఒప్పించి వాళ్ళని బతిరాడడం బుధరేసడం అని మరి ఆ విధంగా ఆ కటింగ్ కూడా చేసుకొని నీళ్లు మరి తీసుకొచ్చే కార్యక్రమం చేసినాం. మళ్ళీ ఇక్కడ హైవే దగ్గర రోడ్ కటింగ్ అది ఆలస్యం అవుతుందని చెప్పి ఇక్కడ దానికంటే ముందే గచ్చిబావిలకు డైవర్ట్ చేసి గచ్చిబావి చెరువులకు డైవర్ట్ చేసి మరి అక్కడి నుంచి కిందికి ఇటు కేసారం పెంచికలపాడు మరి బాలంపల్లి చందుపట్ల వీరవెల్లి చెరువులు నింపడానికి మరి ఈ యొక్క కాలువ ద్వారా గచ్చిబావి మీదకి వెళ్ళి మరి వెసులుబాటు అవుతుందని చెప్పి గత 5-6 రోజుల నుంచి మేము పడ్డ శ్రమకి ఈరోజు ఫలితం దక్కింది. ఈ రోజు మీరు చూస్తున్నారు ఈ నీళ్ళు ఇట్లా పోతున్నాయి. రైతుల కళ్ళల్లో ఈ రోజు నిజంగా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. మాకు కూడా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఈరోజు మొన్న సాయంత్రము ఆడ గేట్లు తీస్తే గచ్చిబావి నిన్న రాత్రే నిండింది, నిన్న మధ్యాహ్నం నిండింది.